I welcome all of you to the annual press meet on behalf of the Visakhapatnam City Police. మన దగ్గర లాస్ట్ 1 year with all your help and cooperation మీ అందరి సహాయం సహకారంతో we could really do well because సమాజంలో మంచి చెడు ఏదైతే ఉందో మంచిని ప్రోత్సహిస్తూ చెడుని అదంతా కూడా తగ్గిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా దాంట్లో భాగంగా ద ప్రెస్ అండ్ మీడియా ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ కోఆపరేటెడ్ హోల్ హార్టెడ్లీ. మాలో కూడా వాటెవర్ పొరపాటు ఏదైతే జరిగిందో దాన్ని బయట పెట్టడము, తర్వాత దాన్ని అందరి దృష్టికి తీసుకురావడం, దాంట్లో యూ పీపుల్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ కోఆపరేషన్ అదంతా కూడా బయటకు వచ్చేది కాదు. సో దట్ ఈస్ వన్ థింగ్ వెరీ నైస్ అండ్ గుడ్ బికాజ్ ప్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. సో దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. కొన్ని విషయాలు మా డిపార్ట్మెంట్లో కూడా దాచి పెట్టేస్తారు. సో అదంతా కూడా బయటకు రావడం, దాన్ని ఎవరి దృష్టికి వెళ్ళాలో ఆ దృష్టికి వెళ్ళేసి దాంట్లో కరెక్షన్స్, తర్వాత అన్నింటినీ కూడా సర్దు చేసుకొని ముందుకు వెళ్ళడం. సో దట్ వే యూ పీపుల్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. అట్ ద సేమ్ టైమ్ నౌ కమింగ్ టు ది క్రైమ్ రివ్యూ పార్ట్. క్రైమ్ ఓవరాల్గా చూస్తే దాదాపు 30% తగ్గిందండి ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ అండర్ వేరియస్ హెడ్స్. ప్రధానంగా దాంట్లో మర్డర్స్ దే హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ 39 to 24 వెన్ కంపేర్డ్ టు 2022. అదేవిధంగా అన్ని హెడ్స్ కిడ్నాప్ కానీ, రేప్, అటెంప్ట్ టు మర్డర్, హర్ట్ కేసెస్ ఇవి అన్నీ కూడా చాలా వరకు తగ్గింది. సిమిలర్లీ వైట్ కాలర్ అఫెన్సెస్ అవి కూడా కంపేర్ టు 2022 తగ్గింది. సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అది పెరిగింది ఇక్కడ. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్ అబౌట్ ద రీజన్స్ ఫార్ ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ అండ్ వాట్ ఈస్ మా ప్రణాళిక ఏంటి అని కూడా ఐ విల్ జస్ట్ గివ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ టు దాట్ పార్ట్. సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా కొంతవరకు తగ్గింది. From 4,494 it has come down to 3,513. Property crimes కూడా 893 నుంచి 664కి వచ్చేసింది. సో ఈ విధంగా ఓవరాల్ క్రైమ్ అట్ ఎ గ్లాన్స్ ఇఫ్ యూ సీ విశాఖపట్నం సిటీలో బికాస్ ఆఫ్ గుడ్ పోలీసింగ్ ఇట్ హెస్ కమ్ డౌన్. సిమిలర్లీ బాడీలీ ఆఫెన్సెస్ దాంట్లో హర్ట్ cases have come down from 493 to 356. Grievous hurt cases by and large have also come down 56 నుంచి 46కి వచ్చాయి. Kidnap cases తగ్గింది. Earlier kidnap and abduction cases were 42, now it is only 18. Attempt to murder cases, తర్వాత murder cases అన్నీ కూడా చాలా వరకు తగ్గింది. Other offenses, మనం white collar offenses I just told you they have come down from 841 to 723. అదేవిధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్ ఏదైతే మన దగ్గర ఇప్పుడు 27 మర్డర్స్ వర్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ 2023. దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి, ఇల్లిసిట్ ఇంటిమసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ వై murders are happening. అంటే 27 murders జరిగింది this year, current year. So the reasons are that. Apart from that, love affair is also one of the reasons why the murders are taking place in Visakhapatnam city. NBWs, non-bailable warrants, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్కి తీసుకువెళ్ళాలంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు, వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ, ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, నేబరింగ్ తెలంగాణ నుంచి, తమిళనాడు, కర్ణాటక. సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. సో దాంట్లో భాగంగా చూస్తే అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ 1018 వారెంట్స్ రీకాల్ చేయబడడం జరిగింది. ఎగ్జిక్యూటెడ్ 820 వారెంట్స్.
820 వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది. సో 820 దే హ్యావ్ డన్. సో దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే అదర్ స్టేట్స్ నుంచి 148, తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 439 వారెంట్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ విదిన్ ద స్టేట్. సో ఈ విధంగా బాగా కష్టపడి మా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఈ విధంగా ట్రయల్ అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే లాస్ట్ ఇయర్ 1282 కేసెస్ వర్ రిపోర్టెడ్, whereas this year 2023లో 884కి వచ్చేసింది. సో crime against women also by and large has come down because of the Disha initiatives. Tarvata other awareness programs that our teams have conducted in various colleges, schools, and with the help of the NGOs. So it is almost 45% తగ్గిందండి the total number of crime against women. Crime against women లో dowry harassment 354, molestation cases, rape and kidnap and POCSO cases ఇదన్నీ కూడా చూస్తే చాలా వరకు తగ్గింది. ఫ్రమ్ 1282 నుంచి 884కి వచ్చేసింది. ఓకే, సిమిలర్లీ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్, POCSO cases. These POCSO cases also, if you see, 2021లో the number of POCSO cases registered were 149 అండి, 149. 2022లో it came down to 131, and this year 94 cases were registered under POCSO Act కింద, that is crime against sexual offenses against children. దాంట్లో కూడా చూస్తే దాదాపు 40% there is a reduction in crime against children. Okay, now coming to women safety programs, all of you know the Disha SOS app ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళారు విశాఖపట్నం సిటీ పోలీస్. 2021లో దిశ యాప్ ద్వారా ఏదైతే SOS కాల్స్ ద్వారా రిజిస్టర్ చేసిన FIR 77, 2022లో 40, and then this year